హాయ్, వెల్కమ్ టు ఎమర్జెన్సీ మెడిసిన్ టాక్స్. రీసెంట్ గా కేరళలో ఒక చిన్న పాప బబుల్ గమ్ తింటూ ఆ బబుల్ గమ్ గొంతులో ఇరుక్కుపోయి చోకింగ్ అయింది. చోకింగ్ అంటే ఫారిన్ బాడీస్ లైక్ ఫుడ్ కానీ టాయ్స్ కానీ లేదా కాయిన్స్ కానీ గొంతులో లేదా ట్రేకియాలో ఇరుక్కుపోవడం. అలా ఇరుక్కుపోయినప్పుడు ఎయిర్ అబ్స్ట్రక్షన్ జరగడం వల్ల మెదడు రక్త సరఫరా తగ్గి పేషెంట్స్ మినిట్స్ లో చనిపోయే ఛాన్స్ ఉంది. సో హైబ్రిడ్ మనోజ్ ఎలా చేయాలి? సో ఇమీడియట్ గా ఫస్ట్ చోకింగ్ ని గుర్తించాలి. చోకింగ్ ఎలా గుర్తించాలి? చోకింగ్ అయిన వ్యక్తి మాట్లాడలేరు, దగ్గలేరు, ఈ అని సౌండ్స్ చేస్తుంటారు, గొంతుని ఇలా పట్టుకుంటారు. దాన్ని క్లచింగ్ పొజిషన్ అంటారు. సో టైమ్లీ మనం ఎలా చేయాలంటే చోకింగ్ అయిన వ్యక్తి వెనక భాగం నుంచి రెండు చేతుల్ని తీసుకొని వచ్చి ఒట్టు పై భాగంలో ఒక చేతితో ఫిస్ట్ ఇలా ఫిస్ట్ చేసి ఇంకో చేతితో దాన్ని సపోర్ట్ ఇచ్చి అబ్డామినల్ థ్రస్ట్ పై అబ్డామినల్ థ్రస్ట్ ఇవ్వాలి. కంటిన్యూస్ అబ్డామినల్ థ్రస్ట్ ఇవ్వాలి. అబ్డామినల్ థ్రస్ట్ తో పాటు ఆల్టర్నేట్ గా పేషెంట్ ని ఇంటర్వ్యూ ఉంచి రెండు షోల్డర్ బ్లేడ్స్ మధ్యలో మన మణికట్టుతో గట్టిగా డోస్ ఇవ్వాలి. సో అబ్డామినల్ థ్రస్ట్ ఇవ్వడం వల్ల డయాఫ్రామ్ మజిల్ కాంట్రాక్ట్ అయ్యి ప్రెషర్ జనరేట్ అయ్యి ఫారిన్ బాడీ బయటకు వస్తుంది. ఈ హైడ్రాలిక్ మాన్యువర్ పెద్దవాళ్ళు అయితే ఇలా చేస్తాము. మరి చిన్నపిల్లలు లెస్ దాన్ 1 year ఏజ్ వాళ్ళు ఎలా చేయాలంటే బిడ్డని చేతి మీద పడుకోబెట్టుకుని తల వెనక భాగంలో పడుకోబెట్టుకుని రెండు భుజాల మధ్యలో గట్టిగా 5 సార్లు థ్రస్ట్ చేయాలి. తర్వాత బిడ్డని ఇలా తిప్పి చెస్ట్ భాగంలో బిట్వీన్ ద 2 nipples కింద భాగంలో 2 fingers తో 5 times ప్రెస్ చేయాలి. సో ఈ ప్రొసీజర్ ని కంటిన్యూస్ గా చేస్తూ ఉండాలి ఆబ్జెక్ట్ వచ్చే వరకు. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.